గారెలు ఎలా ఉన్నాయి? టేస్ట్గా ఉన్నాయా? సూపర్. ఈ ముస్కాను అడక్క అమ్మారండి 50 రూపాయలకి. 50 రూపాయలకి అమ్మారా? 100 రూపాయలు ఇచ్చాను, 50 ఇవ్వలేదు. 50 ఇచ్చింది. ఓకే. మా ఫ్రెండ్ పోతాండు. నయహరా అయిపోయింది, దాని పని అయిపోయింది. ఇప్పటి వరకు అయింది, ఆగిపోతుంది మధ్యలో. కుయ్యి అంటుంది, మళ్ళీ కుయ్యి అని ఆగిపోతుంది. యాక్షన్ నా మీద చెప్పమంటే పిత్రిలు భలే వస్తాయి నీ నోటికి. జారుకుంటా వస్తాయి మాటలు. అసలు ఎక్కడ ఆగవు, జారుడు బల్లానే. కొండ మీద నీళ్లు పోతే కొండ మీద నుంచి నీళ్లు డొల్లుకుంటూ లోయలోకి వెళ్ళిపోతాయి. ఇస్తా ఆగరాదు. ఈ నెల చాలా ఖర్చులైన బండికి, దానికి, దీనికి. వెయిట్ చేయి, వేయిస్తా అని చెప్పినాక నేను లేట్ అయినా లేటెస్ట్ గా వేయిస్తా. నా గురించి తెలుసుగా నీకు. లేట్గా చెప్పినా నేను లేటెస్ట్ గా వేయిస్తా అని. కొంచెం లేట్ అయింది అంతే, కానీ లేటెస్ట్ గా దిగుతా. రామ్ చరణ్ ఎట్లా దిగుతాడు షూటింగ్ కి అట్లా అట్ట. డైరెక్ట్ నువ్వు అడగొద్దు, నువ్వు అడగకుండా నేను ఇస్తా. నువ్వు రోజు అడిగితే నాకు ఇవ్వాలనిపించదు. ఇవ్వాలన్నపోతే ఒక్క వీడియో ఇవ్వని రోజు అప్పుడు బాగా తీరుతుంది. అబ్బో నాకు తెలుసు ఎట్లా ఇయ్యాలంటే కూడా తీసుకుంటాడు. ఎంత తెలుగు చూస్తున్నాడు, నేను ఎంత వెనకాల వచ్చేస్తాడంట. అంతే మరి, ఏం చేస్తాం మరి, తప్పదు. నిన్న షూటింగ్ కూడా వస్తున్నాను, అక్కడికి వచ్చాడు. నన్ను తిట్టినా మళ్ళీ రే బాబు నాకు జ్వరం వస్తే ఎవరు లేదంటే నీ గడ్డ వెళ్ళిపోతావా అని తిడితే మళ్ళీ వచ్చాడు. ఈయన కోసం నిన్న షూటింగ్ పోకుండా అయిపోయినా నేను. నిన్న నాకు షూట్ వచ్చింది. అట్లా అంటే నేను కూడా వెళ్ళిపోతా కదా. ఇది ఒక మోక అయింది, ఇద్దరు టైం పాస్ అవుతాను. ఇంకోటి ఎక్కువైపోయిందా? ఇప్పుడే కదా అన్నం తినేసి పెరుగు అన్నం తిను, గారె తిను, వేడి వేడి గారె తినల్లుడు. తిననేది చేత కాదు, నన్ను తిన్నంట. తినలే అల్లుడు, తినలే అల్లుడు. బొప్పాయి ముక్క అంట ఒకటి కట్ చేసి తింటాడంట. పచ్చిగా ఉంది అది, మండిపోనేది పచ్చిగా ఉంది. అంటే ఎంత వేషం చేయకు నువ్వు, అలా దాన ధర్మాలు. ఇలా ఇచ్చేమా గారి, ఆ గారెలా ఇచ్చేళ్ళు తింటాడు. ఇలాగ గారి అల్లుడు ఇయ్యమన్నప్పుడు ఇచ్చే అంతే, తిన్నప్పుడు అంతే. గాడిది గుడ్డు ఏంటి, 16 ఏళ్ళ నుంచి ఒంటరిగా బతకట్లేదా నేను ఒక్కదాన్ని? ఇప్పుడేంటి పిల్లి పిత్రిగాడు వచ్చి మాటలు నేర్పిస్తున్నాడు నాకు. అల్లుడు వచ్చి నాకు నేర్పిస్తున్నారు అందరూ. హీరోయిన్లకే హీరోయిన్ ఆవిడ. అందరు నేర్పించేవాళ్ళ. మాట్లాడే వరకు మాట్లాడారు. షూటింగ్ 3 రోజులు అన్నావుగా, లేదా? నిండిపోయిందా? లేకపోతే నీకు అసలు ఈ రోజు పోవ బుద్ధిలే లేదు. అబద్ధాలు మరి అది చెప్పు. మరి నిన్న నువ్వు ఎండలో పోయి వచ్చి కూడా ఈ రోజుకి షూట్కి పోతా అన్నావు అంటే నువ్వు అసలు మామూలు దాన్ని కాదు. నువ్వు ఈ 2 నెలలు ఇంట్లో ఉండు అంటే బయలుదేరితే ఎవరు తీసుకుపోతారు? వాకింగ్కి వెళ్ళినప్పుడు డ్రెస్ కూడా మార్చుకోలేదు. ఆయనకు అన్నీ తెలుసు షూటింగ్ల గురించి, దాంట్లోనే వర్క్ చేసిండు. ఆ సాంబ్రాణి కడ్డి అది ఆ పౌడర్ మొత్తం నీ తల మీద పడుతుంది, చూసుకో. లేదు ఇప్పుడు పడ్డది. ఏమో జుట్టు పోతే కొద్దిగా మళ్ళీ జుట్టు కొంచెం పోయిద్దంట, ఏం కాదంట. కావాలంటే గుండె కొట్టించుకో, డబ్బులు నేను ఇస్తా, మళ్ళీ మంచిగా వస్తాయి. కానీ వేరే వాళ్ళ మాట్లాడాను, వేరే వాళ్ళ మంచిగా వస్తాయి. గుండు కొట్టించుకో, డబ్బులు ఇస్తాడంట. నువ్వు అన్నంతకన్నా నేను గుండు కొట్టించుకున్నాడు. నడు హెయిర్ స్టైల్ మంచిగా వస్తాయి కదమ్మా. మళ్ళీ అది చూడు 3000 అంట, ఇవి కూడా అట్లా చేసింది 3000కి. అది అనవసరం పెట్టచ్చు, అదే బియ్యం పాకెట్లు అవి. అయ్యో ఆమె డబ్బులు ఏం పెట్టలేదు నాయన, ఫ్రీగానే చేయించుకుంది. 3000 నువ్వు 3000 అని ఎందుకు చెప్పిన వీళ్ళకి? ఫ్రీగానేగా, ఫ్రీగానే చేసింది. వేరే వాళ్ళు 3000 తీసుకుంటాను, మీకు ఫ్రీగా చేస్తున్నానండి అన్నారు. అవును, మరి నేనేమనుకుంటాడు, 3000 నువ్వు ఇచ్చినావు అనుకుంటాను ఆయన. నా తెలుగు సరిగా రాదు కదా బాబు, నిప్పురా చెప్తావు.
వచ్చినా ఎవరు రాలేదులే. ఇప్పుడు ఆకాశ చెప్పలే సుందర్ బాబు వచ్చారా, ఈ సుందర్ రాజు బాబు ఎవరు ఇది అనుకున్నా. పోదామా మరి? ఉన్నాడు పెట్టుకో గారెలు బుర్రలు సంచులో, మీరు కానీ చేయండి. వాళ్ళకి ఇచ్చొస్తాం గారెలు మళ్ళీ వాళ్ళ బిడ్డకి. పొట్టుపప్పుకి అందరూ పెట్టలే, ముడ్డు కింద 40-45 పెట్టుకుని అందరూ పెట్టలే. ఇండియా పేరు పెట్టు, ఇండియా మొత్తం బెడ్లే నీకు. పెద్ద వేషం చేయకు. ఎంత కోపం, నీకు దేశమే అందరూ ముక్కు మీద కోపం నీకు. అసలు ముక్కు కట్ చేసేస్తా. కత్తెర పెట్టేది, కత్తెర ఏది ఇటీ. పెద్దలే మళ్ళీ నన్ను మేలు కరెక్ట్ గా తెగులుతుంది, ఎక్కడ తెగాలో అక్కడది. అత్తకి ఇస్తా. శ్రీరామనవమి ఈ రోజు. అది కాదు అది ఏదో అల్లుడు మామూలుగా ఉండదు నీకు. జోకు, ఏయ్ తమ్ముడు అన్నాడు ఒప్పుకోవచ్చు, అత్త జోక్, అది జోకు. ఉండాలి. సింపుల్. ఆ. ఇది ఎలా ఉంది ఊరికే సుత వా అంతే. మావే. కనకమ్మా మరి అది కూడా నిన్న తీసుకొచ్చా పైలేదనా. చూసావమ్మా, అరే అమ్మ అడుగుతున్నా తప్పే. షూటింగ్ లో తెచ్చినావు అది. ఆయన అంటే తెలిసింది నాకు, లేకపోతే తెలియదుగా. అందరూ అలా అలా నాటకం ఆడుతున్నారండి. వాళ్ళ మాటలు మీరు నమ్ముకోండి. అలా నన్ను బ్యాట్ చేస్తున్నారండి. అలాగే బ్యాట్ చేసి చూడండి. ఏమండి పోయే రూమ్ దగ్గర నుంచి నువ్వు సీర ఎంత బాగుందో అన్నాడండి. వెనకాల పోయే రూమ్ నాకు తెలియదు. ఉప్పలబాలు వీళ్ళు అందరూ వచ్చారనేసి వెళ్ళానండి. అక్కడ నుంచి చీరకి ఎంత బాగున్నావు అంటే పిచ్చుకుండ కదండి నుంచున్నాను. తర్వాత ఏంటి కానీ బాబా ఉన్నాడండి, ఏంటి అని నేను ఆలోచించానండి. తర్వాత దిగిపోయాక తర్వాత వచ్చి పోయే రూమ్ ఉన్నది, పోయమ్మో అని నా ఉప్పలబాలుతో చెబితే అమ్మ నిన్నాడు కూడా తిరగొద్దంటే నువ్వు తిరుగుతుంది, వెనకాల బ్యాట్ చేస్తున్నాడు వాడు, పోనీలు ఎవరు దేవుడు ఉన్నాడు అన్నాను. ఇప్పుడు కూడా మా అమ్మ చూడంట, నా కూతురు చూడంట. నా అమ్మ కూతురు చూడండి, మన సంక్రాంతికి ఎలా వెళ్ళాను నేను మా అమ్మ ఇంటికి రాళ్ళింటికి. నిన్ను చూడకపోతే నేను చూడదు, నువ్వు చెప్పుకో. కనవ విషయాల గురించి నా గురించి ఎందుకు అంటున్నావు నువ్వు? తప్పు తెచ్చా అలా అనొద్దు, చాలా తప్పది. నీకు ఇష్టం లేదు మాట్లాడటం మానేసావు, నేను నేనేం అనలేదు కదా. నా బిడ్డ కేక్ కోసాడు, ఎవ్వరు ఇన్ని తెలియని కేక్ కోసాడు వాడు, అంత నవ్వించాడు వాడు. ఎప్పుడన్నా లైఫ్లో అలా ఉన్నదా? మురిసిపోయాను నేను. అలాంటిది నువ్వెందుకు మాట్లాడటం మానేసావు? నీ కేక్ ధర్మంగా నీకు ఇష్టంగా ఉంటే నువ్వు కోయించావు, నీకు ఇష్టం లేదు మానేసావు. కేక్ అయినా నా ఇంట్లో కోయించాలి, నీ ఇంట్లో కోయించాడు, ఎదటోళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎందుకు కోయించావు? అందుకు నాకు సిరాకు వచ్చి నేను రాను అన్నాను. ఇప్పుడు చెబుతున్నాను యథార్థం. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వైజాగ్ వచ్చి నాతో మాట్లాడట్లేదండి, పోనీలండి. మా తమ్ముడండి ఏదో కోపం వచ్చింది అంతేనండి, నేనేం అనలేదు. కేక్ అండి వాడి చేత అక్కడ ఎవరింటికో వెళ్ళి కోయించారేంటండి, తప్పు కదా. చూస్తే మన ఇంట్లో కొయ్యాలి, లేకపోతే నీ ఇంట్లో కొయ్యాలి. అంతేగాని మూడో మనిషి దగ్గర ఎందుకమ్మా? మళ్ళీ మూడో మనిషిని మీరు రకరకాలుగా అనుకోద్దండి, నాకు అలా ఇష్టం ఉండదండి. పోతే మన ఇంట్లో కోసుకోవాలి, లేకపోతే తమ్ముడి ఇంట్లో కొయ్యాలి, లేదా దేవుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర కొయ్యాలి. ఈ మూడింటిలోనే కొయ్యాలి కానీ వేరే వేళ్ళ ఇంటికి వాళ్ళకి బిల్డప్పులు చేయటం ఎందుకండి? మనకి బిల్డప్పులు చేయాలి మన పుట్టినరోజు అంటే. అందుకని నాకు బిల్డప్పులు మానేసి వేరే వాళ్ళకి బిల్డప్పులు అంటే నేను ఎలా ఒప్పుకుంటానండి? ఇక వాళ్ళ నోట్లో పెట్టి తర్వాత నా నోట్లో అవ్వా అలా ఎన్నో అందరూ అవమానించారండి. దేవుడు ఒక్కొక్కరిని దూరం చేసాడు, గొడవ లేదండి, హ్యాపీగా బతుకుతున్నానండి. సరేనండి, నేను ఒకళ్ళ జోలికి వెళ్ళనండి. మీరు తిట్టుకున్నా చేసిన ఏమన్నంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంతే. నేను లంజులు ముండలని తిట్టినండి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? తీగి లాగే ఉంటే డొంక కదిలిపోతుంది. అవసరమా? ఒక కత్తెర గురించి అడిగితే కత్తెర నుంచి డొంక మొత్తం కదిలింది అంతే. మరి డొంక నేను అలాగే కదిలి మాట్లాడతాను, నాకు అప్పుడు కూడా మాట్లాడాలంటే రావు. వెళ్దామా? వెళ్దాం. మైకు చూడు, పిల్లలు కట్టించుకుంటానమ్మా, జుట్టు ఇలా వదలను. ఏమైంది కనకమ్మా? మళ్ళీ అది వేసుకుంటుంది. నిన్న షూటింగ్ లో నడిపించిర్రేమో, కూర్చోమన్నారా? ఒకటే జాగా కూర్చున్నారంట, ఒకటే ప్లేస్ లో కూర్చుంటారు అందరూ. పెద్దది కాదు అది, పఫ్, ఎగ్ పఫ్. ఎగ్ పఫ్ ఏంటిది? పఫ్, ఎగ్ పఫ్. మళ్ళా ఒక బూందీ లడ్డు. నడు వాళ్ళ గారెలు ఇచ్చొద్దాం. నడు అల్లుడు దా పోయేద్దాం. పోయి తొందరగా రాదా మమ్మ ఆడ కూర్చుంటే? నాకు లేదు, తొందరగానే వద్దాం. వాళ్ళ గారెలు ఇచ్చేసి వచ్చేద్దాం. పండగ ఏమైంది? మన మంచిగా ఉన్నాడు కదా కనకమ్మకి. అది నేస్తా, జరుగు, నేస్తా. ఇరిగిపోతాయి అవి, అప్పడాలు ఇరిగిపోతాయి. వేసుకోరా పో, వేసుకోపో. అలాగే పడుతుంది 2 సార్లే. నీకు నిజంగా వద్దా? నాకు వద్దు.
ఏ? కడుపు నొప్పిగా ఉంది నిజానే, జోక్ కాదు, సీరియస్. ఎంత పడుతుంది పట్టుకెళ్తాను వస్తుంది ఇది దాంట్లో పెడుతుంది డిక్కీలో అంతే రెండు అంతేనా? ఇంకా పెట్టు రెండు. వద్దు మరి నేనేం గడ్డి తింటానా? నీకు 3 ఉన్నాయిగా. నాటకం ఆడుకో. దా ఇంక రా పోదాం. నడు అల్లుడు రెడీనా? బొప్పకాయ కూడా పెట్టు ఒకటి. ఫోన్ కనుక డబ్బులు పెట్టుకోకూడదు అంట, అట్ట పెట్టుకోకు. దా. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. కనకమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం. బాయ్ అండి.